దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 12వ తేదీ జనవరి మాసము 2026వ సంవత్సరం. ఈరోజు దేవుడు అద్భుతమైన ఈ క్యాలెండర్ మనము వాగ్దానముల కోసం సిద్ధపరిచాం కదా, సందేశముల కోసం సిద్ధపరిచాం కదా. దేవుని యొక్క వాక్యం పూర్తిగా నేర్చుకోవాలని, దేవునిలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలని, అటువంటి వాక్యము ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండును, ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. పూర్తి వచనము, ఎవడైనా నువ్వు వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఈ వాక్యము మనము ఇంగ్లీష్ లో చూసినప్పుడు మనము చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యాలు నేర్చుకుంటున్నప్పుడు 2 తిమోతి చాప్టర్ 2 వర్సెస్ 21 మనము న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము స్పష్టంగా నీకు నాకు ఇంగ్లీష్ లో ఎలా ఉందంటే, ఇఫ్ యు కీప్ యువర్ సెల్ఫ్ ప్యూర్, అంటే నీ చిత్రంలోనే ఉంది కదా, నిన్ను నీవు ఎలా ఉంచుకోవాలి అనుకుంటున్నావో అలాగే ఉంచుకుంటావు. ఇదే కార్యం. అంటే నిన్ను నీవు ఎలా ఉంచుకుంటున్నావో అది దేవుడు పరీక్షిస్తూ చూస్తూ ఉంటాడు, నీకు పరీక్షలు పెడతా ఉంటాడు. కనుక యూ విల్ బి ఎ స్పెషల్ ఎటెన్సిల్ ఫర్ హానరబుల్ యూస్. అప్పుడు నీవు ప్రత్యేకమైన కార్యముల కోసము ప్రత్యేకింపబడిన వాడవుతావు. యువర్ లైఫ్ విల్ బి క్లీన్, అనగా నీ జీవితము పరిశుద్ధపరచబడి, అండ్ యూ విల్ బి రెడీ ఫర్ ద మాస్టర్స్ టు యూజ్ యూ ఫర్ ఎవ్రీ గుడ్ వర్క్. అంటే నీ యజమానుడు నిన్ను ప్రతి సత్కార్యమును వాడుకొనుటకు నీవు సిద్ధముగా ఉంటావు. కనుక ఇక్కడ 3 పాయింట్లు మనం నేర్చుకుంటే, అటు ఇటు వెళ్లకుండా మనము ఇక్కడ నేర్చుకుంటున్న వాక్య భావము అసలు ముందు వెనక ఏంటి అంటే, గొప్ప ఇంటిలో ఏ పాత్రలు ఉంటాయి? వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్ర, మట్టి. అయితే కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు. ఇక్కడ మనం చూస్తే 2 సెట్స్ మనం చూస్తున్నాం. ఒకటేంటి? వెలగల పాత్రలు, బంగారము, వెండి. మామూలు వెలలేని పాత్రలు, మట్టి, కర్ర. ఓకే, ఫైన్. ఇప్పుడు ఘనత నిమిత్తము, ఘనతకు కాకుండా కామన్ యూజ్. కనుక ఇప్పుడు మనం ఎలాగ దీన్ని డివైడ్ చేయాలి అంటే, అన్ని బంగారు పాత్రలు కావాలన్నా మట్టివి వద్దా? అలా ఎలా కుదురుతుంది? కనుక పాత్రని చేసే ఆ లోహము, ఎగ్జాంపుల్ కి లోహము, మెటల్ తో వర్క్ చేసేవాడు కమ్మరి. ఆ యొక్క కమ్మరి ఏం చేస్తాడు? ఆ యొక్క ఈ మెటల్ ని తీసుకెళ్లి మొట్టమొదట ఫర్నేస్ అంటే ఆ అగ్నిలో వేస్తాడు. అప్పుడు అది తన యొక్క ద్రావకము తయారు చేసి ఒక డై చేసి ఏ రూపంలో కావాలో ఆ రూపంలో, రెండవ టూల్ ఏంటి? సుత్తి. అంటే మొట్టమొదటిది అగ్ని, రెండవది సుత్తి, మూడవది ఆ శానం. వీటితోటి పని చేస్తాడు. అంటే అర్థం ఏంటంటే, ఆ రూపము రావడానికి మొట్టమొదట అగ్నిలో వేస్తాడు. మన కోసమే చెప్తున్నాం. అంటే దేవుడు నిన్ను ఆ వెలగల పాత్రగా చేయాలి, ఒక లోహంతో చేయాలి అంటే ఆయన కమ్మరి అవుతాడు, ఐరన్ స్మిత్. అయితే మట్టితో చేస్తే కుమ్మరి అవుతాడు. అప్పుడు మెత్తగా పిసకాలి, సుత్తి వాడకూడదు, చాలా మెత్తటి ముద్ద రావాలి. అప్పుడు అగ్నిలో వేయుడు, జస్ట్ మంట అలాగా అతికిస్తాడు. అంటే ఇవి 2 ప్రాసెస్సే వేరే. అంటే 2 కూడా ఘనమైనవే, కానీ అవి మనము విలువని బట్టి ఇస్తున్నాము, దేవుడు వాడుకుంటను బట్టి ఇస్తున్నాడు. అంటే నీవు బంగారమైనా కూడా దేవుని చేత మహిమపరచబడకపోతే అది వ్యర్థమే. అంటే అర్థం ఏంటంటే, దేవుడు వాడుకోవడానికి, ఇప్పుడు ఒకటి చెప్పాను కదా, ఇలాగ చూస్తే మనము ఎలా చెప్పొచ్చు? బాణాలు, ఎగ్జాంపుల్ కి బాణమే, కానీ అది బలవంతుని చేతిలో ఉన్న బాణము అయితే వాడు గురి చూసి వేయగలుగుతాడు. కనుక ఈ బాణము తెలియని వాని దగ్గర ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి? అదే విధముగా దేవుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా, యజమానుడి పాత్రగా. ఉదాహరణకి గాడిదలు ఎన్నో ఉన్నాయి, కానీ యేసు క్రీస్తు ప్రభువు ఎక్కిన గాడిదకి ఎంత ఘనత వచ్చింది. అదే విధంగా చేపలు ఎన్నో పట్టారు శిష్యులు సైతం, కానీ ఒకరోజు యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ట్యాక్స్ కట్టమన్నారు, పన్ను కట్టమన్నారు, సుంకం కట్టమన్నారు. పోయి ఒక చేపను పట్టుకురా
అందులో షెకెలు ఉంది. ఆ చేప ఎంత ఘనమైనది అంటే, నీవు దేవుని యొక్క అవసరానికి తగిన విధముగా నిన్ను నీవు సిద్ధపరచుకున్నప్పుడు, ఎగ్జాంపుల్కి ఆ టైమ్లీ దేవుడికి సమయము వచ్చినప్పుడు, ఇదిగో ప్రభువా నేను సిద్ధముగా ఉన్నాను అని నువ్వు సిద్ధపడినప్పుడు, ఈ బంగారాన్ని దేవుడు చూడు, ఈ సింగారాన్ని దేవుడు చూడు. దేవుడు హృదయాల్ని పరిశోధించు దేవుడు. తన సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో నిన్ను వాడుకోవాలని. ఉదాహరణకి 80 సంవత్సరముల వయసు వచ్చినప్పుడు మోషే దగ్గరికి దేవుడు వచ్చాడు. పద, నిన్ను ఫరో యొద్దకు పంపిస్తున్నాను. గిద్యోనికి దాక్కుని ఆ చెట్టు వెనక ఉన్నప్పుడు దేవుడు వచ్చాడు. పద, నేను నిన్ను 1 man ఆర్మీగా మిద్యానీయుల మీదకి పంపిస్తున్నాను. జక్కయ్య పొట్టివాడు చిట్టెక్కాడు. యేసుక్రీస్తు ప్రభు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. పద, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అంటే యజమానుడు వాడుకొనుటకు, యజమానుడు ఉండుటకు, యజమానుడు నీతో మాట్లాడుటకు సర్వ సృష్టికర్త ఏ సమయమందు నీ దగ్గరికి రాబోతున్నాడో. నిజంగా చెప్పాలంటే సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు, సిలువల మీద ఇద్దరు దొంగలు ఉన్నారు. ఆ 2 సిలువలు ఈ లోకానికి సూచన. పరలోకంలో కూడా ఈ సిలువ వాడబడుతుంది. కానీ ఈ సిలువకి ఉన్న ఘనత ఆ సిలువలు రెండింటికి. అది సిలువే ఆయన్ని చంపేసింది. కానీ ఆ సిలువ విలువ తెలిసిన వాడు ఆ తాళీ సిలువని చూస్తాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకానొకప్పుడు చూసా, నీ జీవితంలో దేవుని శక్తిని, దేవుని పరమార్థాన్ని, దేవుని యొక్క కార్యాల్ని నీవు ఎప్పుడైతే నింపుకుంటావో, నింపబడిన పాత్రగా, పంపబడిన పాత్రగా, దేవుని కోసం కార్యము చేత నియమింపబడిన పాత్రగా. అంటే పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఈ రోజున ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అంటే, ఇంకా మనము ముందుకు వెళ్తే ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? పాత్రలు, పాత్రధారులు. అర్థం ఏంటంటే తెలుసా? మన జీవితంతో ఎంతో మంది వస్తారు కదా. ఒకానొక దినమున అబ్రహాం దగ్గరికి అనేక సార్లు దేవుడు వచ్చాడు. అయితే అది వేరే విషయము. వాక్యం వచ్చింది, అది వేరే విషయము. అబ్రహాం జీవితంలో ఎంతో మంది ఉన్నారు, వేరే విషయము. ఒకరోజు ఎవరొచ్చారు? షాలేము రాజు వచ్చాడు. అతడు మెల్కీసెదెకు. ఎప్పుడైతే మెల్కీసెదెకు ఎదురు వచ్చాడో రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకొచ్చాడు. ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను తెలుసా? అదే రొట్టె నువ్వు మామూలుగా తినొచ్చు, అదే ద్రాక్షారసము మామూలుగా తాగొచ్చు. కానీ 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 ఏ రొట్టె అయితే, ఏ ద్రాక్షారసం అయితే ఆ పరిశుద్ధ బల్ల మీద పెట్టబడి, అర్పణగా చేయబడి, ప్రార్థన చేత పరిశుద్ధపరచబడి, ఇది నీ నిమిత్తము చిందింపబడుతున్న రక్తము, ఇది నీ నిమిత్తము విరవబడుతున్న నా శరీరము అంటామో, అది పరిశుద్ధముగా మార్చబడుతుంది. అది ప్రార్థన ద్వారా, అక్కడ ఉన్న స్థలము ద్వారా నీవు నేను అంతే. మామూలు వారమైన మనల్ని దేవుని చేతిలో పడిన మరుక్షణము ఆయన మనల్ని పరిశుద్ధపరచువాడిగా ఉన్నాడు. ఒక మగ్దలేని మరియ జీవితం విషయంలో చూస్తే 7 దురాత్మలు కలిగి ఆమె నాశనకరమైన జీవితంలో ఉండగా బలవంతుని చేతిలో పడింది. ఆ యొక్క కరుణామయుని చేతిలో పడింది. ఆమె బలమైన పాత్రగా దేవుని కోసము ఆయన శరీరమును అలంకరించి ఆ యొక్క సుగంధ ద్రవ్యముల చేత ఆయన శరీరాన్ని శుద్ధి చేయడానికి దేవుడు ఘనమైన పాత్రగా వాడుకున్నాడు. ఇక రెండవది, ఆ 12 ఏండ్ల రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ అప్పటి వరకు ఈ లోకంలో మనస్సును చంపుకొని బ్రతుకు మీద విరక్తి కలిగి తనకి ఉన్నదంతా పోగొట్టుకుంది. కానీ ఒకానొక దినమున యేసు క్రీస్తుని గూర్చి విని ఆయన ప్రభావము ఈ పాత్రలోనికి వెళ్ళిన మరుక్షణము ఆమె ఘనత గల పాత్రగా, ఆమె రక్తధార కట్టి ఘనమైన వాడిని నేను ఎరిగి ఉన్నాను అని ఘనుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా. ఇక ఎంతో మందిని చెప్పొచ్చు. అయితే సమరయ స్త్రీ కోసం చెప్పుకుంటే ఆనాటి వరకు 5 భర్తలు ఆ మిట్ట మధ్యాహ్నం ఒంటరిగా వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటది. ఆ రోజున అలవాటు ప్రకారం వెళ్ళింది. కానీ అక్కడ ఘనమైన వాడున్నాడు. అడుగుతుంది, నువ్వు యాకోబు కంటే గొప్పవాడివా అని చెప్పి. నీవు ప్రవక్తవని నేను ఎరిగి తిని ఊరు తెచ్చిపెట్టింది. ఘనమైన పాత్రగా మలచబడింది. ఈ రోజున దేవుణ్ణి ఎరిగిన మనము ఆయన కోసము, ఆయన చేతిలో వాడబడిన ఎడల, ఆయన మహిమ కోసము నీవు నేను సిద్ధపరచబడిన ఎడల, యెషయా అంటాడే, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన ఉన్నాను. దేవా ఇదిగో నేను నన్ను పంపము. కనుక దేవుడు చెప్తున్నాడు,
ఈ రోజు వరకు నీవు ఎక్కడెక్కడికో వెళ్ళావు కనుక ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, నా ద్రాక్ష తోటలోకి నీవు వెళ్ళగలవా? కనుక దేవుని చేత పంపబడిన వాడు అపోస్తలుడు అవుతాడు. తనకి తానే వెళ్ళబడిన వాడు ఏ రోజైనా నీ అంతట నువ్వే చేస్తున్నావా? దేవుని చేత నీవు నియమింపబడినప్పుడు ఘనతకు పాత్రగా ఉంటావు. దేవుని చేత వాడబడినప్పుడు నీవు అర్హమైన పాత్రగా ఉంటావు. కనుక ఒకసారి మనం ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తే, ఎన్నో పువ్వులు పూస్తున్నాయి, వాడిపోతున్నాయి కదా. పువ్వు 2 రోజులే కదా అందంగా ఉంటుంది. కానీ ఆ 2 రోజుల్లో ఆ పువ్వులు ఆ యజమానుడి ముందు, దేవుని ముందు దండగా వేయాలి అంటే అవి ఒకదానిలో ఒకటి గుచ్చాలి. అయితే పాదాల మీద వేయాలి అంటే విడి పువ్వులు వేస్తారు. ఎప్పుడైతే నీవు కలసిగా ఆ యొక్క నీ గుండా వెళ్ళినప్పుడు ఆ అర్హమైన పాత్రగా మెడలో వేయబడు హారముగా నీవు నేను మారగలుగుతాము. 2 రోజుల్లో గడ్డి పువ్వు పూసి వికసించి ఆ విధముగా దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు మరి నీవు నేను మనకి ఇవ్వబడిన ఈ ఆయుష్కాలంలో ఇంకా మీకు అర్థమయ్యడానికి చెప్పాలంటే ఒకే ఒక్క మాటలో నేను చెప్తుంటే, రాజుల ఇళ్లలో వస్తువులు వాడబడతాయి, పేదవాని ఇంటిలో కూడా వస్తువులు వాడబడతాయి. అయితే వస్తువు కాకుండా పేదవాడి అన్నం తీర్చే అంటే ఆకలి తీర్చే అన్నం తినే కంచమైన, బంగారు కంచంలో ఆ యొక్క రాజు తినే కంచమైన కంచంలో లేదు. కానీ ఆకలి అనేది ఇద్దరికీ ఒక్కటే అయినప్పుడు పరమ సృష్టికర్త సర్వాధికారి ఆ కంచము అన్నం పెడుతుందా, ఈ కంచం అన్నం పెడుతుందా అనే కంటే, ఈ కంచం బంగారందా, ఈ కంచం మట్టిదా అనే కంటే, అది చేస్తున్న కార్యము ఏ రోజునైతే నువ్వు ఏ కార్యాన్ని చేస్తున్నావు, పేదవాడి కడుపు నింపే కార్యమైనా, ఆ రాజు కడుపు నింపే పాత్ర అయినా ఆ పాత్ర కడుపు నింపేదిగా ఉంది. మరి నిన్ను దేవుడు ఏ నిమిత్తము చేసి ఉన్నాడో దేవుని చిత్తములో ఇమిడే పాత్రగా, దేవుని మహిమ పరిచే పాత్రగా ఇంకా చెప్పాలి అంటే ఇంకొక మాట చెప్పి ముగించుకుంటే, చూడండి, సంసోను దారైపోతున్నాడు, చచ్చిపోయింది గాడిద. కానీ అతని మీదకి శత్రువులు వచ్చారు. గాడిద దవడ ఎముక దొరికింది, అది పట్టుకుని 1000 మందిని చంపేశాడు. అంటే ఎటువంటి యోగ్యత లేని గాడిద, అది కూడా చచ్చిపోయిన గాడిద, అది కూడా ఎండిపోయిన గాడిద, ఒక దవడ ఎముక దొరికింది. సంసోను బలవంతుడు, దాన్ని పట్టుకున్నాడు. వట్టి చేతులతో సింహాన్ని చీల్చివేసిన సంసోను సైతము ఆ రోజున ఆ గాడిద దవడ ఎముకని ఆయుధంగా చేసుకుని 1000 మంది ఫిలిస్తీన్లని చంపి పాడేశాడు. గాడిద దవడ ఎముక ఎప్పుడైతే సంసోను చేతిలో పడిందో, అదే విధంగా గులకరాళ్ళు ఎన్నో ఉన్నాయి, కానీ ఒక్క గులకరాయి దావీదు చేతిలో పడింది. అక్కడ గొలియాతుని చంపేశాడు. ఇక చివరిగా ఒకే ఒక్క మాటలో చెప్పితే, ఎంతో మంది సమాధిలో పెట్టబడ్డారు, కానీ అరిమతయి యోసేపు కూడా తన కోసం సమాధిని సిద్ధపరచుకున్నాడు. కానీ అది యేసుక్రీస్తు కోసం ఇచ్చాడు. మీకు తెలుసా, ఆ సమాధి ఖాళీ అయిపోయింది. నీవు దేవుని కోసం ఇచ్చిన ప్రతిదీ కూడా మహిమ గలంగా, ఘనత కలిగినదిగా, దేవుని చేత వాడబడితే చచ్చిపోయిన గాడిద ఎలాగా, ఒక చిన్న గులకరాయి ఎలాగ ఘనత పొందిందో, దేవుని సేవలో, దేవుని మహిమ కొరకు ఎంత కాలము నీవు కువైట్లో ఉండి, ఎంత వయసు అయినా కూడా ఇంకా దేవుని ఎరిగి ఉన్నానని చెప్పి ఆయన ఘనత కోసం ఏ కార్యం చేశావో ఆలోచించు. ఘనమైన వాడు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నిన్ను ఘనమైన పాత్రగా వాడుకుంటకు అనేక మందికి, చివరి మాట, మంచము కింద కొంచెం కింద దీపాన్ని వెలిగించి పెట్టడానికి కాదు, నిన్ను దీపస్తంభంగా అనేక మందికి వెలుగు ఇచ్చుటకు వెలుగుగా చేసి ఉన్న దేవుడు. ఈ రోజున ఎంత కాలము నీవు దేవుని మహిమ కోసం వాడపడకుండా, ఒక ఎస్తేరు, ఒక మొర్దెకై, ఒక యోసేపు, ఒక దానియేలు, ఒక దావీదు, అనేక మంది నీకు సాక్ష్యం పలుకుచుంటుండగా, రా దేవుని దగ్గరికి, ఆయన ప్రేమను రుచి చూడు, ఆయన ప్రేమలో పాలు పొందు. రండి మా లాంటి వాళ్ళ దగ్గరికి. దేవుని గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప దేవుడు మన పట్ల అనుగ్రహించుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తమైన వాక్యము అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి రక్షణకరంగా, అనేక మందికి ఆశీర్వాదదాయకంగా యేసు అతి శ్రేష్టమైన నామమున దీవించి ఆశీర్వదించి మీ కృపా హస్తాలకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.